హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మైరా మీడియా మీకు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను అలానే లేటెస్ట్ అప్డేట్స్ను అందిస్తూ ఉంటుంది. సో మీకోసం ఒక లేటెస్ట్ అప్డేట్ అండ్ హాట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చానండి. 2019 మన ముందుకు సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. వాటిల్లో అన్నిటికంటే ప్రత్యేకంగా నిలిచే చిత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే మరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇటు నందమూరి అభిమానులకు కానివ్వండి, ఇటు సగటు సినీ ప్రేక్షకులకు కానివ్వండి, ఆ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకు కథానాయకుడికి సంబంధించి ఎన్టీఆర్ గారి బయోపిక్ సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు కానీ, టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. రోజుకొక సరికొత్త పోస్టర్స్తో బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తున్నారు. మరి ఈ పోస్టర్లో సేమ్ తండ్రిని దింపేశారు మన బాలయ్య బాబు గారు. అయితే తాజాగా ఎన్టీఆర్ గారి కథానాయకుడు పార్ట్ సెన్సార్కి వెళ్ళడం జరిగిందండి. ఇక సెన్సార్ వాళ్ళు దీనికి ఇచ్చిన టాక్ అలానే సూపర్ ఉందని చెప్పుకోవాలి. సో సెన్సార్ వాళ్ళు కథానాయకుడు చిత్రానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారు, అంటే క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఏ సీన్ను కట్ చేయకుండా, ఎటువంటి అబ్జెక్షన్లు పెట్టకుండా కూడా సినిమాని మొత్తం వాళ్ళు చూసి యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గారు తన తండ్రిని మించిపోయే నటనతో అందరినీ ఆకట్టుకుంటారని, అప్పుడప్పుడు మనం చూస్తుంటే అచ్చం నందమూరి తారక రామారావు గారు నటిస్తున్నారా అన్నట్టు ఉంటుందని, అలానే విద్యాబాలన్ గారు కూడా బసవతారకం గారి పాత్రలో అచ్చుగుద్దినట్టు దిగిపోయారని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా కథానాయకుడికి సంబంధించి ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుందంట, సాంగ్స్ కానీ అలానే కొన్ని సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మరి ఆఖరేటు మన ఎంఎం కీరవాణి గారికే కదా. సో కథానాయకుడికి సంబంధించి రామారావు గారి సినిమాలోకి ఎలా వచ్చారు, ఆ సినిమాలో వాళ్ళు ఎలా ఉన్నారు, సినిమాలో ఎలా చేశారు, ఆయన ధరించిన పాత్రలన్నీ కూడా బాలకృష్ణ గారు మనకి చూపించారట. సో ముఖ్యంగా ఈ కథానాయకుడికి సంబంధించి వెర్షన్ ఇలా ఉంటే, ఈ కథానాయకుల్లో కళ్యాణ్ రామ్ గారు, సుమంత్ గారు, పాయల్ రాజ్పుత్ గారు, అలానే శ్రీదేవి పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ గారు, వీళ్ళందరూ కూడా కథానాయకుడికి సంబంధించి ఫస్ట్ పార్ట్లో కనిపిస్తారని చెప్పేసి సెన్సార్ వాళ్ళు అందిస్తున్నారు. ఇక వీళ్ళు చెప్పిన టాక్తో అయితే ప్రస్తుతానికి నందమూరి అభిమానుల్లో అయితే ఒక కొత్త ఆశ చిగురించిందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటున్న టైంలో ఇలా సెన్సార్ వాళ్ళు మాత్రం సినిమా బాగుంది అని చెప్పడంతో ఇంకేముంది, బాలయ్య బాబు గారు మరొకసారి సంక్రాంతి హీరోగా నిలిచే ఛాన్స్ ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే కథానాయకుడు సూపర్ హిట్ అనుకోవాలి. సో అదండి ప్రస్తుతానికైతే కథానాయకుడికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.